సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. అదే జగన్మోహన్ రెడ్డికి చిన్న బొక్క పడితే రాష్ట్రమంతా ఊగిపోద్ది. సగటు మనిషి బాధ మనకు తెలియదు. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్ది కాదు, మనది. మనకు పౌరుషం లేదా? దాస్యం చేయడం కంటే చచ్చిపోవడమే మేలు. ఆ డైలాగులు చెప్పింది ఇతనే అనుకుంటా. రాజకీయాలు అనుకుంటే సినిమా షూటింగ్లు అనుకున్నావా? ఏది పడితే అది మాట్లాడడానికి, ఎవడో రాసిచ్చింది చదవడానికి. ఆ ఊగడం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది సార్? దాస్యం చేయడం కంటే చనిపోవడమే మేలా? అబ్బా, మరి చంద్రబాబు కిందే 15 ఏళ్లు ఉంటానంటున్నావు. చెప్పే మాటలకు చేసే పనులకు అసలు సంబంధమే ఉండదే. సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ జరిగింది 2017లో. అప్పుడు అధికారంలో ఉండింది మీరేగా. అప్పుడు మాత్రం కళ్ళకు గంతలు కట్టుకుని 7 సంవత్సరాల తర్వాత జగన్ని నోటికొచ్చినట్లు మాట్లాడారే. 5 సెంట్ల స్థలం, 5 ఎకరాల పొలం, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినా సరే ఎక్కడా కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా, ఎడమ చేతికి కూడా తెలియకుండా కుడి చేతితో సహాయం చేస్తే, ఆఖరికి సుగాలి ప్రీతి వాళ్ళమ్మ కూడా జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆ మాట చెప్పలేదు. ఇప్పుడు ఆ తల్లే చెబుతుంది జగన్ మాత్రమే మాకు సాయం చేశాడని. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం సుగాలి ప్రీతి కేసు మీదే చేస్తానని చెప్పి వాళ్ళమ్మని, రాష్ట్రాన్ని నమ్మించి నమ్మక ద్రోహం చేశారే. సాక్ష్యాధారాలు తారుమారు చేశారంట. ఆ తారుమారు చేసిన వాళ్ళను బొక్కలో తోయకుండా ఈ మాటలేంటి? కాదంబరి జత్వాని కేసు పెట్టి పెట్టగానే ఐఏఎస్లనే జైల్లో వేశారే. సుగాలి ప్రీతి కేసులో కనీసం ఒకరినన్నా పట్టుకున్నారా? న్యాయం చేయండి అంటే లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు, నేను హోంమంత్రిని కాదు అని కళ్ళబొల్లి కథలని చెబుతున్నారు. మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు కదా, మరి రాజీనామా చేసి బయటికి రండి సార్. సుగాలి ప్రీతి కేసు అప్పుడెప్పుడో జరిగింది అంటున్నారే. మరి మీరు మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎన్ని హత్యలు, ఎన్ని అత్యాచారాలు జరిగాయి? ఏమైనా న్యాయం చేశారా? ముచ్చుమరిలో పసిపిల్లను నాశనం చేస్తే కనీసం ఏనాడైనా మాట్లాడారా ఆ అమ్మాయి గురించి? చంద్రబాబు అరెస్ట్ అవ్వగానే అర్ధరాత్రి రోడ్డు మీదకొచ్చి మరీ పడుకున్నారే. ఇప్పుడు కూడా రోడ్డు మీదకొచ్చి పడుకోండి సార్, లేదా నేను చేతకాని వాడిని, న్యాయం చేయలేని వాడిని అని రాజకీయాలు మానేసి సినిమా షూటింగ్లు చేసుకోండి.